పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సురేంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఆయన ఇంటింటా వివరించారు. మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ కౌన్సిలర్లతో కలిసి కోట వీధిలో ఎమ్మెల్యే పర్యటించారు. డ్రైనేజీ, మంచినీటి కుళాయిలు, ఎలక్ట్రిసిటీ లైట్లు తదితర సమస్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. అనంతరం గర్ల్స్ హై స్కూల్ ను సందర్శించి అక్కడి సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీనిచ్చారు. ఈరోజు కోట వీధిలో ప్రారంభించాం. కోట వీధిలో ప్రారంభించిన తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ రకరకాల సమస్యలతో ముందుకు రావడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా ఒకటి పెన్షన్ కావచ్చు, రెండవది ఇల్లు కావచ్చు, మూడవది ఏదైతే మనకి తల్లికి వందనం ఉన్నాయో కొంతమందికి పడలేదంటే 1వ తరగతి పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళకు కూడా త్వరలో పడిపోతున్నాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో అందరికి కూడా తల్లికి వందనం డబ్బులు పడడం జరిగింది. ఆ విషయంలో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాం. చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అన్ని పనులు కూడా చేస్తూ వచ్చారు. రకరకాల పనులు ఏదైతే పెన్షన్ 4,000 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, ఇవన్నీ ఇస్తూ, అలాగే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంటింటికి 3 సిలిండర్ల ప్రకారంగా, అలాగే ఏదైతే తల్లికి వందనం కావచ్చు, ఇంట్లో ఒకరున్నా, 5 మంది ఉన్నా, 9 మంది ఉన్నా కూడా తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కోట వీధిలో ప్రారంభించాం. కోట వీధిలో ప్రారంభించిన తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ